హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇప్పుడైతే మాత్రం దేవరా 3 days కలెక్షన్ గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నాం. అలాగే ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుద్ది, ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందో అయితే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దేవరా 3 days సెకండ్ డేతో పోలిస్తే థర్డ్ డే మాత్రం చాలా వరకు అయితే బెటర్గానే కలెక్ట్ చేసింది. ఈ రేంజ్ నెగిటివ్ టాక్తో కూడా ఈ మూవీ అయితే మంచిగా అయితే కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ నైదాంలో చూసుకుంటే ఇప్పటికైతే 38.7 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇక్కడ 42 కోట్లు కాబట్టి ఇంకొక 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెంట్ అయిపోద్ది. సీడెడ్లో అయితే 17.9 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఒక 5 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా బ్రేక్ ఈవెంట్ అయిపోద్ది. టోటల్ తెలుగు స్టేట్స్లో అయితే ఇప్పటికి 98 కోట్ల దాకా షేరు, అలాగే 135 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంకా తెలుగు స్టేట్స్లో 15 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే బ్రేక్ ఉంటుంది. ఇంకా తమిళనాడులో అయితే మాత్రం 2.8 కోట్ల దాకా షేరు, 5 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటకలో అయితే 11.6 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. అలాగే 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా కేరళలో అయితే షేర్ మాత్రం అయితే 80 లక్షల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ అయితే మాత్రం 1.5 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇంకా 20 లక్షల దాకా షేర్ కలెక్ట్ చేస్తే కేరళలో బ్రేక్ ఈవెంట్ అయిపోద్ది. ఇంకా హిందీలో మాత్రం ఇప్పటికైతే 15 కోట్ల దాకా షేరు, 30 కోట్ల పైన అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడ ఇంకా బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే ఇంకొక 5 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెంట్ అయిపోద్ది. ఇంకా ఓవర్సీస్లో అయితే ఇప్పటికైతే బ్రేక్ ఈవెంట్ అయ్యి 3 కోట్ల దాకా అయితే ప్రాఫిట్ కూడా తెచ్చింది ఈ మూవీ, అది కూడా నెగిటివ్ టాక్తోనే. ఇప్పటికైతే 29 కోట్ల దాకా షేరు, అలాగే 50 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ఒక ఓవర్సీస్లో. ఓవరాల్ టోటల్గా అయితే కలెక్ట్ చేసిన షేర్ అయితే ఇప్పటికైతే 160 కోట్ల దాకా అయితే షేరు, అలాగే 285 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఇప్పుడైతే దేవరా. ఇంకా మండే ట్యూస్డే వర్కింగ్ డేస్ కాబట్టి పెద్దగా అయితే కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఆ తర్వాత నుంచి మళ్ళీ గాంధీ జయంతి నుంచి ఇంకా దసరా సెలవులు మొదలవుతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ కలెక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈజీగా అయితే ఇది ఫస్ట్ వీక్లోకి ఇది ఎట్లేదన్నా ప్రాఫిట్ జోన్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. ఇప్పటికి ఇది వీకెండ్లోకి 80% అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేసేసింది. అండ్ ఇంకెంత కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది మీరైతే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇదైతే వీడియో అయితే మాత్రం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు.